ఇప్పుడు మనం బీఆర్ఎస్ జాతరకు పోదాం. గదేనోలా మన కారు పార్టీ ప్రశాంతంతోని ధూమ్ధాం చేస్తాంది కదా. మన రామన్న రోడ్ షోలతోని దుమ్ము రేపుతున్నాడు. ఎక్కడికి పోయినా జనాలే జనాలు జనాలే జనాలు. పారి మరి ఇటు రామన్న రోడ్ షోను అటు హరీష్ అన్న సభను చూద్దాం. చూస్తుర్రా జాతర జాతర గులాబీ జాతర. ఎర్రగడ్డల గులాబీ జెండాలు రెపరెపలాడినాయి. రామన్న రాకతోనే జై తెలంగాణ అనుకుంటా ఎర్రగడ్డ మార్మోగిపోయింది. రామన్న రోడ్ షో చేసిండు. తొవ్వ పొడుగుత జనాలే జనాలు జేజేలు చెప్పుకుంటా రామన్నతోని ముంగటికి కదిలిర్రు. ఇక ఈ రోడ్ షోలా రామన్న మాట్లాడుతున్నంతసేపు సప్పట్లతోని మారుమోగిపోయింది. అసలు 2 ఏండ్ల సంది రేవంత్ అన్న తెలంగాణ జనాలను ఎట్లా మోసం చేసిండు, హైదరాబాద్ ను ఎట్లా ఆగం పట్టించిండు, 10 ఏండ్ల కేసీఆర్ సార్ పాలన ఎట్లుండే, ఈ షెయ్యి పార్టీ పాలనలా ఎట్లా గోసవాడుతుంది, ఇవన్నీ కండ్లకు గట్టినట్టు వివరంగా చెప్పిండు. అసలు ఈ ఓటర్ల షెయ్యి పార్టీ కోటెత్తే ఏమైతది, కారు పార్టీని గెలిపిస్తే అచ్చే ఫాయిదా ఏందో చెప్తుంటే జనం సప్పట్లు కొట్టుకుంటా హిమ్మతి. హైదరాబాద్ లో 1000 ఇండ్లు గులగొట్టిండు హైడ్రా పేరు మీద. నేను ఎర్రగడ్డలో ఉండే మా అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ ఎలక్షన్ జరుగుతున్నది కారుకు కాంగ్రెస్ వాళ్ళ బుల్డోజర్ కు మధ్యన జరుగుతున్నది. కారు గెలిస్తేనే మీ ఇంటికి బుల్డోజర్ రాదు, లేకపోతే ఇరుకు గల్లీలలో ఉన్న చిన్న చిన్న ఇండ్ల మీదకి ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో, ఏ బస్తీ మీదకి వచ్చి ఎప్పుడు కొడుతుందో మేము చెప్పలేం. మీరు గిన్న కాంగ్రెస్ కోటేస్తే మిమ్మల్ని కాపాడేందుకు ఎవరు ఉండరు. ఎందుకంటే కత్తి మళ్ళా కాంగ్రెస్ వానికి ఇచ్చి యుద్ధం మమ్మల్ని చేయమంటే మాకు చేత కాదు. మీరు కత్తి మాకు ఇయ్యండి, మేము యుద్ధం మీకోసం చేస్తాం. బుల్డోజర్ మీ ఇంటికి రాకుండా చూసే బాధ్యత మాది. నేను చెప్తుంది అబద్ధం కాదు. హైదరాబాద్ లో ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, కానీ ఎన్ని ఇండ్లు గులగొట్టిండో హైడ్రా పేరు మీద ఒక్కసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక ఎర్రగడ్డల రామన్న ధూమ్ధాం చేస్తే ఇటు షేకుపేటల హరీష్ అన్న సభతోని దుమ్ము రేపిండోలా. ఆగో షేకుపేట సభ చూడు జనంతోని ఎట్లా రిండిపోయిందో. ఇక ఇక్కడికి వచ్చిన జనంతోని హరీష్ అన్న మాట ముచ్చట పెట్టిండు. దొంగ గుర్తులతోని హుషారుగా ఉండాలన్నాడు. షెయ్యి పార్టీ కోటైతే ఎట్లా ఆగమైతామో చెప్పుకొచ్చిండు. ఆగో నేను అంబేద్కర్ బస్తీ వాళ్ళకి ఒకటే మాట చెప్తున్నా, మీరందరూ సునీతమ్మని గెలిపించండి. రేపే బుల్డోజర్ వస్తుందో నేను చూస్తా. ఒక్క సీటు కొడితే 15 గంటలు వచ్చి నేను నిలబట్టా బుల్డోజర్ గడ్డంగా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తా ఉన్నా. నిజంగా జూబ్లీ హిల్స్ లో మనం గెలిస్తే బుల్డోజర్ ఉండదు, రేవంత్ రెడ్డి ఉండడు, ఇంకుంటదా? ఎత్తి అవతల పడేస్తారు కాంగ్రెస్ వాళ్ళు.